నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటింపబడ్డ తదుపరి ఈ గడిచిన 4 రోజులు ఉండేది నిజామాబాద్ పట్టణంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ముఖ్యంగా ఉదయం ఏదైతుందో వాకర్స్ అందరినీ కలుసుకోవాలనేటువంటి ఒక భావన తలంపుతోని అక్కడ పాలిటెక్నిక్ కళాశాల మైదానమే కానీ, ఐటీఐ కళాశాల మైదానమే కానీ, కలెక్టరేట్ మైదానమే కానీ, ఈరోజు ముఖ్యంగా ఈ రఘునాథ్ ఆలయం సమీపంలో ఉన్నటువంటి యొక్క ఈ చెరువును సందర్శిస్తే ఇక్కడ వాకర్స్ను కలుసుకునే అవకాశంతో పాటుగా ఇక్కడి పరిస్థితులు కూడా పరిశీలించాలనే భావనతో ఉదయం రావడం జరిగింది. వాస్తవంగా వాకర్స్కి దీంతో ఇట్స్ రియల్లీ వెరీ ప్లెజెంట్ ప్లేస్. ఎందుకంటే ఈ చెరువు, ఈ వాతావరణం, పక్కన రిజర్వ్ ఫారెస్ట్, ఏ విధంగా చూసాక అనేది ఆరోగ్యానికి ఇవాళ నడక అనేది ప్రధానంగా భావిస్తామో ఆ నడక కూడా ఏది ఇస్తుందో ఇవాళ అంటే స్వచ్ఛమైనటువంటి ఒక మనకు వాయువు పొందేటువంటి ఒక పరిసరాలు ఉంటే బాగుంటుంది. ఈ రఘునాథ్ ఆలయం ఇక్కడ దైవక్షేత్రం. మరి గతంలో ఏది ఇస్తుందో ఇది జైలుగా ఉన్నప్పుడు ఏది ఇస్తుందో పెద్దలు దాశరథి గారు ఇందులో నిర్బంధింప చేయబడి వారు ఏదైతే తెలంగాణ గేయం వారి ఇక్కడ నుండే వారు రూపొందింప చేయటం అంటే ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత తెలియజెప్తుందని చెప్పంటారు. మరి ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అంటే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి అంటే పారదర్శకంగా పాలన కొనసాగింపు చేయడానికి పాటుపడుతుందని చెప్పి భావించడం జరిగింది. కానీ ఆ పారదర్శకత అనేది ఇవాళ అవినీతికి తెరతీయడం నిజంగా దురదృష్టకరం అని చెప్పాడు. రాష్ట్రం ఏమైపోయిందంటే ఒకప్పుడు 60,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇవాళ ఏదైతుందో 7 లక్షల కోట్లకు చేరుకోవడం అని చెప్పంటుంది. అంటే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబులకి నెట్టడంతో ఏదైతుందో ఇవాళ ఇదంతా మరి ఈ భారమంతా తీర్చగలగడం అనేది రాబోయే భవిష్యత్ కాలానికి ఇది తెలంగాణ ప్రజలపై మరి ఇబ్బందికరమని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇదేనా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ద కాలం తదుపరి ఇవాళ 3వ పర్యాయం నిర్వహింపబడ్డ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరింది. 2 పర్యాయాలు ఏదైతుందో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చింది. వారు కల్పించిన అవకాశాన్ని ఏదైతుందో వారు వినియోగించలేక ఈ రాష్ట్రాన్ని ఇటు అప్పులోబులకి నెట్టడంతో పాటుగా ముఖ్యంగా ఆనాడు ఈ విద్యార్థులు, నిరుద్యోగ యువత వారి త్యాగాలతోని రాష్ట్ర సాధనకు తోడ్పడడం జరిగిందో ఆ నిరుద్యోగ యువతి వల్ల నిరాశ నిస్పృహలకు లోనవుతుందని చెప్పక తప్పదంటున్నారు. అటువంటి నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ఉద్యోగ అవకాశాల కల్పనే ప్రధాన ధ్యేయంగా లక్ష్యంగా చెప్పండి. ప్రతి సంవత్సరం కనీసం ఒక 2 లక్షల ఉద్యోగాలు కల్పింపజేయబడే విధంగా ఇవాళ మొదటి సంవత్సరం ఏదైతుంది వల్ల రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తొలి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పింప చేయాలని చెప్పని భావించటం. అందులో భాగంగా అంటే గతంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆరంభింపజేయబడ్డా కానీ సమూహాలకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయింది. వివిధ కారణాలతోని వాటిని పెండింగ్ పెట్టడం జరిగింది. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టడంతోనే 30,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు నియామక ఉత్తర్వులు కల్పింపజేయడం ఈ 3 మాసాల్లో. రాబోయే 9 మాసాల కాలంలో ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా అంటే విద్యకు ప్రాధాన్యతతో పాటు నిరుద్యోగ యువత కంటే నిలవడం అనేది ప్రధానమని చెప్పంటుంది. రాష్ట్రం మరి సుభిక్షంగా ఉంటుంది. అటు రైతాంగమే కానీ ఇక్కడ నుండి ఏదైతుందో ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పొందలేక మరి గల్ఫ్ బాట అనేది మనకు ఉపాధి మార్గం అయిపోయింది. ఆ గల్ఫ్ బాటలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగ యువతకు అండగా నిలవడంతో పాటుగా ఏదైతుందో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే విధంగా కార్యాచరణ రూపొందించడంతో చెప్పండి. ఆడబిడ్డలు, బీడీ కార్మికులు కానీ వారికి అండగా నిలవడం కూడా ప్రధాన ధ్యేయంగా భావిస్తామని చెప్పంటుంది. మరి రఘునాథ్ చెరువు ఇప్పుడు మిత్రులు రత్నాకర్ గారు పేర్కొన్నట్టు ఏదైతుందో మరి ఏ పారదర్శకతకు ప్రతీకంగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పని భావిస్తే ఇవాళ 4 కోట్లతో ఆరంభింపజేయబడ్డ ఈ రఘునాథ్ చెరువు ట్యాంక్ బండ్ మరమ్మతులు ఏదైతుందో 20 కోట్ల పైచిలుకు చేరుకోవటం అంటే ఆల్మోస్ట్ 5 times మోర్ దాన్ ది ఎస్టిమేషన్. అంటే ఏదైతుందో అంటే ఎస్కలేషన్ అనేది ఎంత పెద్ద ఎత్తున జరిగింది. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు 38,000 కోట్లతోని 1,20,000 కోట్లకు చేరుకుంది. 38,000 కోట్లతో నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్టే 1,20,000 కోట్లకు చేరుకుందని చెప్పండి. అంటే ఇది కూడా ఏదైతుందో
మరి ఈ చెరువు మరమ్మతు ఈ ట్యాంక్ బండ్ బలోపేతం చేయటము, వాకర్స్ కొరకు ఏదైతుందో దీన్ని వినియోగంలోకి వచ్చే విధంగా చేయటం, ఇందులో నీటిని నిల్వ చేసుకునే విధంగా ఏదైతుందో ఇది నిజామాబాద్ పట్టణానికి ఏదైతుందో ఓ గుండెకాయ లాంటిది చెప్పంటారు. వాకర్స్ అనేది ఈ యాదృచ్ఛికం ఇక్కడ మనం వాక్ చేయడం, కానీ ప్రధానంగా ఇది ఏదైతుందో బతుకమ్మ ఘాట్, బొడ్డమ్మ ఘాట్ అని చెప్పంటారు. ఆడబిడ్డలు ఏదైతుందో ప్రతి సంవత్సరం వాళ్ళు ఆరాధ్య దైవంగా భావించేటటువంటి ఒక బుడ్డమ్మ మరి బతుకమ్మను అంపడం ఏదైతుందో ఈ చెరువును ఆధారం చేసుకుని జరుగుతుంది చెప్పండి. అటువంటి ఒక బొడ్డమ్మ చెరువు ఏదైతుందో దీన్ని అభివృద్ధి చేసి ఇందులో నీటి నిల్వ సామర్థ్యం పెంచబడే విధంగా రేపు రాబోయే సమ్మర్లో ఏదైతుందో ఈ అడుగునున్నటువంటి మట్టిని పూర్తిగా తొలగింపు చేసి ఇందులో నీటి నిల్వ సామర్థ్యం పెంచబడే విధంగా ఇది కింది ప్రాంతానికి ఇది ప్రమాదంగా కాకుండా గండి కొట్ట జరిగిందో ఆ గండిని ఏ విధంగా నీటిని వెలుపలకు పంచడంతో పాటుగా ఇలా రౌండ్ ఏ విధంగా రింగ్ రోడ్ ఏదైతుందో మనం చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది, దీన్ని కూడా రింగ్ మొత్తం తిరిగే అవకాశం కల్పింపజేయబడే విధంగా మరి ఆ బ్రీచ్ ఏదైతుందో దాన్ని ఏ విధంగా పైకప్పు వేసి కిందికి నీళ్ళు పోయేటట్టు మనకి ఇక్కడ వర్షాకాలంలో అతిగా చేరుకున్న నీరు వెలుపలిపోయే మార్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా మన చుట్టూ తిరిగేటట్టు ఏదైతుందో ఆ కార్యక్రమం రూపొందించడం, నీటి నీళ్ళు సామర్థ్యం పెంచడం, ఈ బొడ్డమ్మ చెట్టుతో పాటుగా వీళ్ళ అయ్యప్ప ఆరట్ అంటే అయ్యప్ప రంపడం కూడా ఒక సాంప్రదాయం. అయ్యప్ప రంపడం కూడా చెప్పంటాడు. అయ్యప్ప స్వామి ఏదైతున్నదో మరి దానికి వినియోగింపజేయబడే విధంగా ఆరట్ ఉత్సవం ఈ విధంగా వివిధ కార్యక్రమాలు ఉపయోగపడేటువంటి యొక్క ఈ రఘునాథ్ చెరువును తీర్చిదిద్దడం మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత భావిస్తుంది. మీ అందరి యొక్క ప్రేమ అభిమానంతో నాకు పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే ఈ నిజామాబాద్ పట్టణానికి మరి ఈ ప్రాంతానికి ఏదైతుందో భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండడం దొరుకుతుందని చెప్పంటున్నాను. ఈ రఘునాథ ఆలయానికి సంబంధించినటువంటి యొక్క ఈ అంచనా ఎస్కలేషన్ ఇది 4 కోట్ల ఆరంభంలో మంజూరుతో చేపట్టబడ్డటువంటి యొక్క పనులు మరి 20 కోట్ల పైచీలు చేరుకోవడం పట్ల ఏదైతుందో నేను తప్పకుండా సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారికి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విచారణ చేపించి దానికి బాధ్యులైనటువంటి అధికారులు ఎవరు, ఆ బాధ్యుల అధికారులపై చట్టపరంగా చర్య చేపట్టడంతో పాటుగా అవినీతి వెలికి తీసేయడానికి వరకు నేను తప్పకుండా చర్యలు చేపట్టగలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న వాకర్స్ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తూ మీ అందరి యొక్క సహాయ సహకారాలు నాకు కల్పింపచేయాలని అందింపజేసి భవిష్యత్తు నిజామాబాద్ అభివృద్ధికి తోడ్పడే విధంగా నాకు అవకాశం కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.